హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. మన ఛానల్ని సపోర్ట్ చేయాలంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ బ్రోకింగ్ అండ్ అలిస్ బ్లూ బ్రోకింగ్ వల్ల డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్స్ ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా కానీ, ఇంట్రాడే ట్రేడింగ్ గురించి అయితే ఎస్పెషల్లీ మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన ఆన్సర్స్ నేను ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీకెండ్ కానీ ప్రతి వీడియోస్ చేస్తాను. దానిలోకి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మనం అనాలిసిస్లోకి వెళ్తే నేను ఏం చెప్పానంటే, నేను ఇక్కడ పైన ఓపెన్ అయిన తర్వాత 34,000 బ్రేక్ చేసిన తర్వాత మనకి 34,300 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నాను. కాకపోతే నేను ఏం చెప్పాను అంటే, నిన్న 34,000 అనేది ఎట్లా బ్రేక్ చేయాలని చెప్పానంటే, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత 34,000 బ్రేక్ చేయాలన్నాను. కాకపోతే మనకేం జరిగిందంటే, ఇవాళ ఫస్ట్ 34,000 బ్రేక్ చేసి తర్వాత టైం స్పెండ్ చేసింది, అంతే తేడా. ఇది ఇంత ఎగ్జాక్ట్గా అంటే కొంచెం కష్టము. సో అప్రాక్సిమేట్గా చెప్పాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే, నేను 34,000 అనేది రెసిస్టెంట్గా తీసుకొని దాన్ని బ్రేక్ చేస్తే అని చెప్పాను. కాకపోతే మనకేం జరిగిందంటే 34,000 అనేది అది సపోర్ట్గా తీసుకొని బ్రేక్ చేసింది. కావాల్సి ఒకసారి నిన్నటి వీడియో చూడండి, చూపిస్తాను. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది బ్రేక్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. అన్లెస్ అంటిల్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ ఏదైనా టైం స్పెండ్ చేస్తే మనం ఏంటంటే ఒక 300 పాయింట్స్ అంటే 33,998 అంటే అరౌండ్ 34,000. ఓకే, 34,000ని బ్రేక్ చేసిన తర్వాత అంటే ఇక్కడ టైం స్పెండ్ చేసి బ్రేక్ చేయాలండి. ఇక్కడ టైం స్పెండ్ చేసి బ్రేక్ చేస్తే మనం 34,300 వరకు ప్లాన్ చేసుకోవచ్చు. సో చూశారు కదా నిన్నటి వీడియోలో నేను ఏం చెప్పాను. మనకు కొంచెం పైన ఓపెన్ అయిన తర్వాత 34,000 దగ్గర టైం స్పెండ్ చేసి బ్రేక్ చేసి 34,300 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. సో అంతవరకు వెళ్ళింది, సూపర్ ఫెంటాస్టిక్. ఇప్పుడు మనకు వచ్చేసేసి ఇప్పుడు ఏం చేయాలి, రేపు ఎట్లా ఉండబోతుంది మార్కెట్ అనేది మనం చూసామంటే, ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అన్ని గీసుకొని చూద్దాము. సో ఇవన్నీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అండి. రేపు ఒకవేళ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే అంటే ఈ దగ్గరలో 34,600 ఆర్ 600 అబోవ్ నియర్లీ ఈ దగ్గరలో ఎక్కడన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యిందంటే ఇక్కడ ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసి మనకేమి కావచ్చు అంటే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి చూడొచ్చు. సో ఇట్లా డౌన్ రావచ్చు. ఎంతవరకు రావచ్చు అంటే మనకి 34,300 వరకు రావచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఎక్కడైనా ఫామ్ అయిన వెంటనే షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారంటే మనం దగ్గర ఒక 300 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే అంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఈ మధ్యలో అంటే మనకి దగ్గర 34,250 నుంచి 300 మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయితే ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే బై తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏమైనా బ్రేక్అవుట్ వస్తే మన అదృష్టం బాగుంటే మనం ఇంకొన్ని పాయింట్స్ కూడా క్యాప్చర్ చేయొచ్చు. బట్ స్పేస్ అయితే మనకు 34,600 వరకు ఉంది. సో ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ ఫ్లాట్గా ఓపెన్ అయితే బై సైడ్ ఉంటారు. కొంచెం అప్ సైడ్ ఓపెన్ అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఇనిషియల్గా ఈ గ్యాప్ కవర్ అయినంత వరకు మీరు సెల్ సైడ్ ఉండొచ్చు. అండ్ గ్యాప్ కవర్ అయిన తర్వాత ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇది ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. అంటే మళ్ళీ పైకి వెళ్తుందా లేకుంటే దీన్ని బ్రేక్ చేస్తుందా అనేది రేపు దాన్ని బట్టి మనం పొజిషన్స్ అనేది చూసుకుంటే బెస్ట్. మీరు ఒకవేళ సెల్ చేసి ఉన్నారనుకోండి పైన, ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకున్నారంటే ఒకవేళ పైకి వెళ్ళిందంటే మీరు ఆల్రెడీ ప్రాఫిట్ బుక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ కిందికి వెళ్ళిందంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ మాత్రం యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, రేపు పొద్దున గ్యాప్ డౌన్ అయ్యి ఎనీ వన్ ఆఫ్ దిస్ రెసిస్టెన్సెస్ బ్రేక్ చేసిందంటే 34,000 ఎస్పెషల్లీ బ్రేక్ చేసింది అంటే మనకి మార్కెట్ బాగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎంతవరకు పడవచ్చు అంటే ప్రతి ఒక్క ఈ సపోర్ట్ దగ్గర మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర పెట్టుకొని ఎంత వీలైతే అంత అంటే నో లాస్ నో ప్రాఫిట్ వచ్చినా సరే మీరు ఎక్కడైనా తీసుకున్నారు అనుకోండి, ఇది బ్రేక్ అయిన వెంటనే. సో బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ అయినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా అవుతున్నప్పుడు నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం అట్లా చేశారంటే మళ్ళీ ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వచ్చారంటే ఎక్కడైనా ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మీరు ప్రాఫిట్లో బ్రేక్ అయిన పాయింట్లో ఉంటారు. లేదు రివర్స్ కాలేదంటే మీరు ఫుల్ పాయింట్స్ క్యాప్చర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. 34,000 బ్రేక్ చేసి గ్యాప్ డౌన్ అయ్యింది అంటే. ఓకే, సో అది మనసులో బాగా పెట్టుకోండి. అండ్ ఈ పాయింట్స్ అనేవి 34,000, 33,750 అండ్ 33,400 అనేది నెక్స్ట్ సపోర్ట్ పాయింట్స్. ఆ సపోర్ట్ పాయింట్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇంకా నిఫ్టీ దగ్గరికి వచ్చామంటే మనము, సో నిఫ్టీ కూడా ఇంతే అండి. ఇక్కడ మనకి 16,400 ఆర్ 16,500 మధ్యలో అంటే ఇదంతా మనకి ఏంటంటే రెసిస్టెన్స్ జోన్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ జోన్లో ఎక్కడైనా డైరెక్ట్గా ఓపెన్ అయిందంటే మార్కెట్ గ్యాప్ అప్ అయి ఓపెన్ అయిందంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే ఈ రెసిస్టెన్స్ జోన్ వరకు పోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే మనం ఏంటంటే బై సైడ్ ఉండొచ్చు.
గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఏంటంటే ఇది రీట్రేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం సెల్ సైడ్ ఉండొచ్చు. అలా కాకుండా గ్యాప్ డౌన్ అయ్యి ఎనీ వన్ ఆఫ్ దీస్ రెసిస్టెన్స్ సపోర్ట్స్ బ్రేక్ చేస్తే అంటే 16,100 15,900 ఇట్లాంటివి ఏమైనా బ్రేక్ చేసింది అంటే కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి సపోర్ట్ దగ్గర అగైన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని మార్కెట్ కిందికి పోతే మళ్ళీ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది కిందికి జరుపుకుంటాము. లేదు మార్కెట్ రివర్స్ వచ్చి హిట్ అయితే మనం స్టాప్ లాస్లో తీసేస్తాము. మాక్సిమం ఒక్క సపోర్ట్ బ్రేక్ చేసినా కానీ కిందికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ప్యానిక్ సినారియో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఒక 2 డేస్ నుంచే మార్కెట్ పైకి వెళ్తుంది. సో ఇప్పుడు సడన్గా కింద ఓపెన్ అయ్యిందంటే ఇక్కడ బై చేసిన వాళ్ళంతా మనకేంటంటే పానిక్ అయిపోయి సెల్ చేయడం మొదలు పెడతారు. సో మార్కెట్ అనేది ఫాలింగ్ అనేది జరగబోతుంది. ఇట్లా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇట్లా డౌన్ ట్రెండ్ చేసుకుంటూ వచ్చింది అనుకోండి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సో లోయర్ లోస్ చేసినప్పుడు ఆ లోయర్ లోస్ దగ్గర మీరు ఇట్లా స్టాప్ లాజులు ట్రైలింగ్ స్టాప్ లాజులు పెట్టుకుంటా వచ్చేసేసి మీరు పొజిషన్స్ తీసుకొచ్చి, ఈ సినారియో జరిగేది చాలా రేర్, బట్ జరిగిందంటే అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి కూడా అంతే అండి. సో ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి లోయర్ లోస్ చేసుకుంటూ వస్తే మీరు ఈ సపోర్ట్ పాయింట్స్ వచ్చేంత వరకు పొజిషన్స్ తీసుకోవచ్చు. అండ్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి కూడా మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని వెయిట్ చేయడం తప్పితే ఏం చేయలేము. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.